హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చి బేసిక్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే చికెన్ని పసుపు వేసుకొని మంచిగా నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే అది బయట నుంచి తెస్తాం కాబట్టి మంచిగా వాష్ చేసేయాలి. అందులో అల్లం యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తరిగిన కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏ మసాలా అయినా యూజ్ చేయండి. ఒక హాఫ్ లెమన్ అందులో సీడ్స్ తీసేసి మొత్తం జ్యూస్ అంతా చికెన్లోకి యాడ్ చేయండి. చాలా బాగుంటుంది చికెన్. ఆనియన్స్ వేసిన తర్వాత ఇంకా మంచిగా గట్టిగా మ్యారినేట్ చేసుకోవాలి. మొత్తం ఆ మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు నీట్గా ఫైన్గా కలుపుకోవాలి. మంచి నీట్గా కలిపిన చికెన్ని మూత పెట్టేసి ఒక 15 minutes పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, చిల్లీస్ బ్రౌన్ కలర్లోకి మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక స్పూన్ అల్లం యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి, ఎందుకంటే ఇందాక మ్యారినేట్ చేసుకునేటప్పుడు మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోండి, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మంచిగా నూనెలో వేగాలి. పసుపు మనం మ్యారినేట్ పెట్టుకున్న చికెన్ని యాడ్ చేస్తున్నాను నేను. చూడండి ఎంత బాగా మసాలా మొత్తం పీసెస్కి పట్టిందో. ఇలా ఇలా రావాలన్నమాట. ఇలా వస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత చూడండి ఎంత బాగుందో. చికెన్లో ఉన్న వాటర్ అన్నీ మొత్తం బయటకు వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ టమాటాలు యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం. చాలా చిన్నగా కట్ చేసుకోవాలి టమాటోస్, మరి పెద్ద కట్ చేసుకోవద్దు. మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టేసి తర్వాత చూడండి ఎంత బాగుందో. మొత్తం కుక్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది మన కర్రీ. లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసేసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ.